హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? బాధలతో నిట్టూర్పుతో ఉన్నారా? ఒకవేళ అట్లా ఉంటే గనక మన బాధని, నిట్టూర్పుని, దుఃఖాన్ని వీటన్నిటి నుంచి మనకి సాంత్వన లభించాలి అని అంటే దుఃఖపడుతున్న మనము మీలో ఎవరైనా మీరు గనక ఉన్నట్టు అయితే మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని పొందుకోవాలని, స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా మనం చేయవలసిన ఒకే ఒక్క పని దేవుని వైపు తిరగడం, ఆయన మీద మనము ఆనుకొని ఉండడం ఆయనకి. ఓకేనండి. సో ఈరోజు మీ అందరితోనే ఒక మాటని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నా ఈ యూట్యూబ్ని నేను నా సిస్టర్ ద్వారానే నేను ఫోర్స్ఫుల్లీనే స్టార్ట్ చేశానండి. ఎవ్రీడే కూడా నన్ను ఫోర్స్ అంటే నన్ను భారంతో తను నన్ను దేవునిలోకి లాగాలి అని అనేసేసి, దేవునికి నేను మరింతగా దగ్గర అవ్వాలి అని అనేసేసి నన్ను ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది, తయారు చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే దీనివలన నేను ఒక వీడియో చేసినంత మాత్రాన నా నుంచి తనకి వచ్చేటటువంటి లాభము శూన్యం. అయినా కూడా తను ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తుందనంటే తను ఆల్రెడీ రుచి చూసింది, తను ఆల్రెడీ తెలుసుకున్నది. ఎందుకంటే దేవునిలో ఉంటే మనము ఎటువంటి సాంత్వనత పొందుకుంటాము, ఎటువంటి సంతోషాన్ని మనం అనుభవిస్తాము అనే విషయాలను తను తెలుసుకోవడం వలన తను నన్ను ఇష్టపడుతున్నది కాబట్టి నన్ను కూడా నా దేవునిలోకి నడిపిస్తే నేను కూడా సంతోషించాలి అనే ఒకే ఒక కారణంతో నా సంతోషాన్ని కోరుకొని తను నన్ను ఇలాగా చేస్తుంది కదండి. సో ఎవరైనా కూడా మనల్ని దేవుని వైపు, దేవుని వాక్యం గురించి, దేవుని చర్చ్కి వెళ్ళండి అని ఎవరైనా మనల్ని చేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు మనకి అదే పనిగా రిపీటెడ్గా దేవుడి వాక్యాలు చెప్పడం, లేకపోతే దేవుడి గురించి చెప్పడం చేస్తున్నారు అని అంటే మొదటిగా మనం వాళ్ళని ద్వేషించుకోవడం కాకుండా వాళ్ళు మన గురించి పడుతున్న ప్రయాసని మనం గుర్తించాలి. అండ్ నెక్స్ట్ వారు ఎందుకు చెప్తున్నారో కూడా మనము అర్థం చేసుకోవాలి. వారి లాభం ఏమన్నా ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మనము దేవుడు చర్చ్కి వెళ్తే వాళ్ళకి ఏమైనా దేవుడు వాళ్ళ ఇంటిలో ₹1,00,000 ₹1,00,00,000 ఏమన్నా ఇస్తున్నారా అనే విషయాలను కూడా మనము ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకేనా. సో ఇలాగ చేస్తే ఖచ్చితంగా మనము నిజాన్ని గ్రహించుకోగలుగుతాము. అంటే ఎందుకొని మనల్ని ఒకళ్ళు దేవునిలో నడిపించడానికి, మనల్ని కూడా బలవంతులుగా చేయడానికి మనల్ని ప్రేరేపిస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా. సో ఈరోజు ఈ యూట్యూబ్ని నేను స్టార్ట్ చేయడము మెయిన్ నా ఛానల్ ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక యాక్టర్ గురించి, సుశాంత్. ఆ టైంలో డిప్రెషన్, కరోనా టైంలో ఉన్నాము. సో అంతా కూడా లాక్డౌన్ టైంలో ఉన్నామండి. నేను కూడా లాక్డౌన్లో ఉన్నాను ఇంట్లోనే. సో అటువంటి సందర్భంలో నేను ఒక న్యూస్ని విన్నాను. సో ఆ న్యూస్ డిప్రెషన్ ద్వారా జరిగిందని అనేది తెలుసుకొని డిప్రెషన్ గురించిన వీడియోని, ఎందుకంటే నేను తెలుసుకున్న విషయాన్ని, ఆ డిప్రెషన్ వలన పడే బాధను, అనుభవించిన ఆ వేదన, దుఃఖాన్ని, ఆ లోన్లీనెస్ని ఏదైతే ఉన్నదో అది నాలాగా కానీ లేకపోతే సుశాంత్ లాగా కానీ ఎవరు కూడా అనవసరమైనటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు అనని ఎదుటి వాళ్ళని కూడా మనవంతుగా ప్రేరేపితం చేయాలి, ఒక మంచి మార్గంలో నడిపించాలి. కొంచెం ఒక వే చూపిస్తే చాలు. మనం ఎవరిని అయితే మనము ఎండ్ వరకు కూడా, ప్రయాణం వరకు కూడా వాళ్ళని మనం తీసుకెళ్ళలేకపోవచ్చు, కానీ వెళ్ళే మార్గాన్ని, రూట్ని చూపించగలిగడం కూడా మనం చేయవలసిన పనే కదండి. సో అలా ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. ఒక డిప్రెషన్ గురించి నేను స్టార్ట్ చేశాను. సో అలాగనే ఈరోజు ఒక టాపిక్ని కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అది ప్రవీణ్ పగడాల గారి గురించి. ఎందుకంటే నేను ఫస్టే క్లియర్గా చెప్పానండి, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, లేకపోతే నేనేదో అధిక జ్ఞానవంతురాలను అనేసి నేను మీతో షేర్ చేయట్లేదు. కానీ నాకు అనిపించింది, నాకు తోచింది, నేను కూడా ఫీల్ అయ్యింది, నాలాగా ఎవరైనా కూడా ఉంటారు కదా అనే ఒక ఉద్దేశంతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ రోజు ఒక యాక్టర్ గురించి షేర్ చేసిన నేను ఈరోజు ఒక పాస్టర్ గురించి షేర్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడు కూడా ఎవరు మన మతాన్ని గురించి కానీ, రిలీజియస్గా కానీ ఆలోచించడం కంటే ముందుగా మనము మనుషులము, అండ్ నెక్స్ట్
ఇప్పటి వరకు మనం ఒక ఇంత వయసు వరకు వచ్చామనంటే స్కూల్లో, కాలేజ్‌లో ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మనకి హిందూస్, ముస్లిమ్స్ ఎంతోమందిని మనం సంపాదించుకొని ఉంటాం. ఫ్రెండ్స్ లాగా, నేబర్స్ లాగా కదండీ! సో, వాళ్ళతోటి ఒక విధమైన యుద్ధాన్ని మనము చేయవలసిన అవసరమైతే మనకి ఉండదు. లేనే లేదండి. ఓకేనా? దేవుడు ఎప్పుడు కూడా చెప్తుంటారు. ఆయనే అందరి మీద ఒకేలాగిన వర్షాన్ని, ఎండను, వానని, మంచుని కురిపిస్తున్న దేవుడు ఆయన ఒకేలాగా చూస్తున్నప్పుడు మనము మనుషుల్ని భేదాలు ఏర్పరచుకొని చూడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం వచ్చేసి క్రిస్టియన్స్‌లోనే చాలా చాలా సంఘాలు కూడా మనం ఏర్పరచుకున్నాము. వాటికి చెప్పుకోవాలని అంటే ఎన్నో ఆధారాలు ఉంటాయి. నేను ఒకదాన్ని ఫాలో అవుతున్నాను అనంటే నాకు సంబంధించి నేను దాని గురించి ఎంతో స్ట్రాంగ్ అయిపోవచ్చు, నేను అయిపోతాను కూడా కదండీ! సో, నేను ఏదైనా ఒకదాని విషయం గురించి ఇష్టపడి దాని గురించి నేను ఎదుటి వాళ్ళకి ప్రొజెక్ట్ చేయాలని అన్నప్పుడు, దాని గురించి వాళ్ళని కూడా ఒప్పించాలి అని అనుకున్నప్పుడు, నేను ఆ విషయం గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాను, అనుకుంటాను. తర్వాత దాని గురించి ఎవరైనా నన్ను క్వశ్చన్ చేసినప్పుడు, అడిగినప్పుడు నేను కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా వారికి జవాబు చెప్పడానికి తగిన విధంగానే నేను సంసిద్ధంగానే ఉంటాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలంటే, ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని మనం ఇంట్లో ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేయడానికి మనము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకు ఎవరైనా మంచి వాళ్ళు కాదు, వాళ్ళ ఒక నెగటివ్స్ చెప్తున్నప్పుడు మనం ఎలాగైనా అయితే ఆ వ్యక్తిని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఎలా మనం వాదిస్తామో అదేవిధంగా ఈ సంఘాల గురించి కూడా ఎదుటి వాళ్ళకి మనం ప్రొటెక్ట్ చేస్తూ మనం ఒక సంఘాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ సంఘాలను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని కూడా ఒప్పించడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం కదండి. సో, ఇది కొంచెం మనం ఆలోచించుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనమందరం ఆఖరి దినాల్లో ఉన్నాము, కడవరి దినాల్లో ఉన్నాము, అది ఎవరు కూడా మర్చిపోవద్దు. అండ్ ఈరోజు ఏదైతే మరణాన్ని మనం కొన్ని రోజుల క్రితం మనం చూసామో అటువంటి మరణాలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఖచ్చితంగా ఒక మరణమైన, ఒక్క మనిషి అయినా, ఒక్క ప్రాణమైనా కూడా అలాగన జరగాలి. ఓకేనా? ఎందుకంటే హతసాక్షికి డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళిపోతారు. వారికి పరలోకంలో ఎంట్రీ డైరెక్ట్గా ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం కదా. కానీ అటువంటి రోజు వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా భయపడిపోతున్నాము. ఎలా చెప్పాలి అని అంటే, మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి కూడా ఒకటే చెప్పేవాళ్ళు. మనకి లోకం అంటేనే శ్రమలుంటాయి. అండ్ నెక్స్ట్ మా మమ్మీ నోటి నుంచి నేను విన్న మాటలు చెప్తున్నాను. లోకంలో మనకి శ్రమ ఉంటుంది. అండ్ అలాగనే ఖచ్చితంగా సంతోషము దేవుడి నుంచి వస్తుంది. అనారోగ్యం ఉంటే స్వస్థపరిచేది దేవుడు. రాకడ కాలంలో ఉన్నాము, సమీపంగా ఉన్నది. దొంగ వలె దేవుడు వస్తారు. ఏ టైంలో వస్తారు, ఏ నిమిషంలో రాకడ వస్తుందో తెలీదు. అలాగనే దేవుడు జల్లెడ పడతారు. జల్లెడ పెట్టినప్పుడు కొంతమంది విడిచిపెట్టబడతారు, కొంతమంది దేవునితో పాటు వెళ్తారు. విడిచిపెట్టబడిన వాళ్ళకి ఇంకా డబుల్ చాలా శ్రమలు ఉంటాయి. చాలా శ్రమలు అంటే ఏంటి మమ్మీ, ఎలా ఉంటాయి ఏంటనంటే, ఇప్పటికీ కూడా ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. ఇదే రాకడి యొక్క సూచనలు. ఎండలు మండిపోతూ ఉంటుంటాయి కదా, ప్రతి సంవత్సరానికి ఎండలు పెరిగిపోతూ ఉన్నప్పుడు మా మమ్మీ ఇది ఒక రాకడికి కూడా సూచన అంటూ మాకు చెప్తూ ఉంటారు. సో, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి వింటూ పెరిగానండి. ఆ మమ్మీ చెప్పేటప్పుడు ఏ ఒక్క రోజు, ఏ ఒక్క మాటలో, ఏ ఒక్క సందర్భంలో కూడా ఆమెడ ప్రేయర్లో కానీ, మాతో మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి చెప్పేటప్పుడు కానీ, నా పిల్లలు ఎలాగా ఈ శ్రమ దినాలు వచ్చేసినాయి కదా, ఈ శ్రమ దినాల్లో నా పిల్లలు ఎలాగ బ్రతుకుతారు దేవా, ఈ శ్రమ దినాల్ని కొంచెం పొడిగించు, లేకపోతే లేట్ చెయ్యి, లేకపోతే ఈ శ్రమ దినాలను కొంచెం తగ్గించు. నా పిల్లలు ఇప్పుడు మేము ఎలాగునో కష్టాలు పడ్డాం కదా. సో, నా పిల్లలు మేము మమ్మీకి 5 పిల్లలు. సో, ఈ 5 పిల్లలు సంతోషంగా ఉండాలి కదా. చిన్న పిల్లలు కదా, పైగా కొంతమందికి అనారోగ్యంగానే ఉంటారు. నేను ఎప్పుడు చిన్నప్పుడంతా అనారోగ్యంగానే ఉండేదాన్ని. సో, ఇటువంటి బలహీనమైన చిన్నపిల్ల కదా అని అనేసేసి ఆవిడ ఎప్పుడు కూడా ప్లీజింగ్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం భయపడలేదు. ఎందుకంటే ఆవిడ మమ్మల్ని అలాగనే ఒక కత్తిని ఎలా సానపెడతారండి, ఎట్లా షార్ప్ చేస్తూనే ఉంటారు కదా. సో, ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా అలాగనే తయారు చేశారు. ఎక్కడ కూడా భయపడకుండా, దేవుడి విషయంలో మనము వెనుకడుగు వేయకుండా, కడుపు ఆకలితో ఉన్నా కూడా తప్పు పనులు చేయకుండా, మనం నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తారు అనే విషయాలన్నింటినీ కూడా మేము వింటూ పెరిగాము.
కదండి. సో ఇలాంటి మాటలు ఈరోజు మనం కూడా మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా? లేకపోతే మా రోజులు ఎలాగో గడిచిపోయినాయి. రాబోయే రోజులు ఒక హతసాక్షి మరణాన్ని విన్న మనము భయపడిపోయి నెక్స్ట్ ఇప్పుడు నా పిల్లలు వీళ్ళు చిన్న పిల్లలు కదా! వీళ్ళు ఎలా బ్రతుకుతారు? వీళ్ళకి ఎలాగ లోకం ఉంటుంది? లోకం తెలీదు కదా! వీళ్ళకి అన్ని కష్టాలు వస్తుంటాయి కదా! వీళ్ళు ఎదుర్కోగలరా? లేదా? అననే సందేహాలతో ఆ సందేహాలను మనం ఆలోచించుకుంటూ మనము మన పిల్లలకి కూడా వాటిని వాళ్ళ తలలో కూడా నిమురుతూ వారికి కూడా నూరు పోస్తూ బ్రతుకుతున్నామా? ఒకసారి మనకి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే మనము ఒక యుద్ధంలోకి దిగాము అనంటే అది ఖచ్చితంగా లోకస్తులతో కాదు, లేకపోతే క్రైస్తవులతో కాదు, లేకపోతే వేరెవరితోని కాదు, మనిషితో మాత్రం కానే కాదు. మనకు కనిపించని శక్తులతోటి. ఓకేనా? సో వాటితోటి మనం యుద్ధం చేయాలని మనము దేవుడి నుంచి మనం తెలుసుకున్నప్పుడు, మనం రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి? మనమే ముందు గాబరా పడిపోయి నా పని అయితే ఎలాగో అయిపోయింది, సో నా పిల్లలు ఎలాగానని ఆలోచనలో ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే నిన్ను నన్ను పోషించిన దేవుడు, నిన్ను నన్ను బలపరిచిన దేవుడు, నీకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, నీకు నాకు లేమిలో నుంచి సమృద్ధిని దయచేసిన దేవుడు ఈరోజు నీకు కని నీ పిల్లలకు కానీ తెగులుని, బాధల్ని, వేదనలని ఇస్తారంటారా? ఇవ్వరు కదండి. సో ఇచ్చినా కూడా మనము అన్నీ మనకి మంచిగానే జరుగుతాయి, శ్రమ తరువాత సంతోషం ఉంటుంది అననే విషయాలను మనము నిజంగానే పిల్లలకి నేర్పిద్దాం. నెక్స్ట్ సంఘాలకి కూడా మనం అలవాటు చేద్దాం, నేర్పిద్దాం. ఓకేనా అండి. సో ఇన్ని విషయాలు ఇప్పుడు నేను మా మమ్మీ గురించి చెప్పాను కదా. సో ఆవిడ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇటువంటి విధానంలో పెంచడం వలన మమ్మీకి ఏం జరిగింది అని ఒకసారి ప్రశ్నిస్తే ఆవిడ ఎన్నో శ్రమలు ఎదుర్కొని ఉండొచ్చు, ఎన్నో శోధనలు గుండా వచ్చి ఉండొచ్చు, ఎంతో బాధల్లోంచి వచ్చి ఉండొచ్చు. కానీ ఏ బాధ, ఏ వేదన, ఏ అనారోగ్యము ఏది కూడా ఆమెను ఎంత అపవాది పడద్రోయాలని ట్రై చేస్తున్నప్పటికీ ఆవిడ బాల్ ఎలాగనైతే నేల మీద కొడితే ఎంత డబుల్ ఫోర్స్తో పైకి లేగుస్తుందో అలాగనే లేస్తారండి. ఓకేనా? సో ఈ నిమిషం కూడా ఆవిడ ఎన్నో ఆపరేషన్స్ని తట్టుకున్నారు. అన్నిటినీ సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ అన్నీ అయినాయి, చాలా అయినాయి. అన్ని వేదాల నుంచి పాస్ అయినారు. సో ఇటువంటి సాక్ష్యాన్ని ఆమె జీవితంలో మనం చూసినప్పుడు మన గురించి కూడా మన సాక్ష్యాన్ని రేపు మన పిల్లలు కూడా షేర్ చేయాలి ఎదుటి వాళ్ళకి. ఓకేనా? సో ఎవరు కూడా భయపడద్దు. నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తారన్న టెన్షన్ అసలు వద్దండి. ఎందుకంటే మనం అపవాదినికి చోటు ఇలాగనే ఇస్తుంటాము. మనకు వచ్చిన డౌట్ మన నోటి ద్వారా మనకే తెలియకుండా పక్కనే ఉన్న మన పిల్లలకి చెవులో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దాని ద్వారా వాళ్ళకు భయాలు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, కానీ ధైర్యాలు జనరేట్ అవ్వవు. ఓకేనా? సో మనము బలంగా ఉండాలి. అండ్ ప్రవీణ్ పగడాల గారి యొక్క గురించి ఏడవడం కంటే మనం ఖచ్చితంగా చేయవలసినది ఆయనలాగా మనం కూడా నిలబడగలగాలి. ఓకేనా? సో బాధపడినంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన మనకు మన హైట్ని మనం పెంచుకోలేని వాళ్ళము. ఇది మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి మనకి కూడా అట్లాంటి ఒక సాక్ష్య జీవితము ఉండాలి అని కోరుకుందాం. దాని గురించి మనం పోరాడదాం, ప్రయాసపడదాం. అండ్ జస్టిస్ అంటారా, న్యాయం ఎప్పటికైనా ఖచ్చితంగా తేలుతుందండి. దాని గురించిన టెన్షన్స్ ఎవరు కూడా పెట్టుకోవద్దు. అండ్ మనలో మనకి వేరు వేరు డినామినేషన్స్ పేరుతో కూడా ఎవరు డివైడ్ అయిపోవద్దు. ఎందుకంటే మనం అందరంగా కలిసి చెప్పేది ఒకరి గురించే, జీసస్, యేసయ్య. మనమందరం ప్రయాసపడేది ఒకరి కోసమే, యేసయ్య. మనందరికీ ఒకటే మార్గము, పరలోకం కదా. సో ఇవంతా ఒకటే ఉన్నప్పుడు ఒక్క దేవుడి గురించి, ఒక్క పరలోకం గురించి, ఒక్క రాజ్యం గురించి ఇవి చెప్పేటప్పుడు మళ్ళీ ఇన్ని శాఖలుగా విభాగింపబడడం అవసరం అంటారా? సో ఇన్ని కన్ఫ్యూజన్స్ మనకి అవసరం అంటారా? సో అందరూ కూడా ఒక్కటే మాట మీద ఉండి, యేసయ్య ఒక్కరు మన కోసం ప్రాణం పెట్టారు, లేచారు, మనం ఇప్పుడు ఈస్టర్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అననే ఆ ఒక్క పాయింట్ మనకి సరిపోతుంది కదా. ఆయన ప్రేమను మనం చాటిస్తే యేసే మనల్ని చూస్తూనే ఉంటారు కదా. సో మనము ఆయనలాగా చెప్పడం కంటే ముందుగా నడవడం అలవాటు చేసుకొని ఎదుటి వాళ్ళకి మనకి మనము యేసయ్యని చూపించగలిగితే ఎలా ఉంటుందంటారు? ఓకేనా? సో ఇలాంటివి మనం అలవాటు చేసుకుందామంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇది వరకు రోజుల్లో అయితే ఒకటే చర్చెస్ ఉండేది, ఒకటే సంఘము, ఒకటే టైమింగ్ కూడా ఉండేది. ఇప్పుడు ఎన్ని చర్చెస్ వచ్చిందో, ఫ్యామిలీలో ఉన్న నలుగురు 4 రకాల చర్చిలకి వెళ్తుంటాము, 4 రకాల టైమింగ్స్లో వెళ్తుంటాము. ఒక చర్చ్కి ఒకే సమయంలో వెళ్ళే ఫ్యామిలీస్ చాలా తక్కువైపోయినాయి.
కదా. సో అందరూ కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునే కాన్వర్సేషన్స్ తక్కువైపోయినాయి. అస్సలు ఒకటే మార్గం పరలోకానికి చేరుకోవాల్సినటువంటి విధానం ఎలాగానని మాట్లాడుకోవడానికి బదులుగా సంఘాల గురించి మాట్లాడుకుంటూ, లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ టైంని మనమే వేస్ట్ చేసేసుకుంటున్నాం కదా. సో మనం ఇప్పుడు నుంచి చేయవలసిన పని, మనము కరెక్ట్ మార్గంలో ఉందాము. మొదటిగా మనం మన ఫ్యామిలీతో సంతోషంగా ఉందాము. మన ఫ్యామిలీలో ఉన్న రోగుల కోసం ప్రార్థన చేద్దాము. మన ఫ్యామిలీలో ఉన్న అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాము. మన ఫ్యామిలీలో ఉన్న వ్యసన పరుల గురించి మనం ప్రార్థన చేద్దాము. ఓకేనా. ఇవన్నీ ఒక ఫ్యామిలీలో ఉండవంటారా, లేవంటారా? సో కాబట్టి మనం భారం కలిగి మనము విజయాన్ని తెచ్చుకుంటే అప్పుడు మనం కుటుంబంగా కలిసి ఒక ఎదుటి వాళ్ళ కుటుంబాలని కూడా మనము మనలాగా సంతోషకరమైన కుటుంబంగా మార్చడానికి మనం బయటకు వెళ్దాం. ఓకేనా. సో అప్పుడు మనం చెప్పే మాట ద్వారా కంటే మనం మారిన విధానాన్ని బట్టి, మనం ఎదుటి వాళ్ళని ఒక వ్యసనపరుడిని మార్చిన విధానాన్ని బట్టి చూసిన వారు ఆటోమేటిక్గా మనల్కి ఇష్టపడతారు. సో వీళ్ళు చేస్తున్నారా, ఇంత సహనం వీళ్ళకే ఉందా, లేకపోతే వీళ్ళల్లో ఉన్న దేవుడుకి ఇంత సహనం ఉందా అనే క్వశ్చన్ ఎదుటి వాళ్ళకి రైజ్ అవుతుంది. ఓకేనా. సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి. అండ్ అలాగనే టెన్షన్స్ పెట్టుకోవద్దు. ప్రవీణ్ పగడాల గారు దేవునితో ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. సో ఆయన గురించి బాధపడాల్సిన ఏడవలసిన అవసరం లేనేలేదు. మనకందరికీ అంతిమంగా తెలుసు కదా, ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. ఇది మనకి శాశ్వతమా? కానే కాదు కదా. మనం వెళ్ళవలసినది రాజ్యం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది. మనం చెప్తున్న వాళ్ళము దాన్ని ఎందుకని నిలబడలేకపోతున్నాము? రేపటి రోజున ఇటువంటి సంఘటన మన కుటుంబంలోనే, మన పక్కన వాళ్ళకి, సహోదరులకి, మన బ్రదర్స్కి, మనకి జరిగినప్పుడు మనము కూడా అలాగనే మన ఫ్యామిలీని కూడా రెడీ చేసి ఉండాలి. ఓకేనా. సో ఆయన గురించి వాళ్ళ కుటుంబం సాక్ష్యంగా ఎలా నిలబడగలిగారో మనం కూడా మన ఫ్యామిలీని అలాగనే బలంగా నిలబడేలాగా మనం కూడా తయారు చేయాలి. సరేనా. సో అందరూ హ్యాపీగా ఉండండి. టెన్షన్స్ పెట్టుకోవద్దు, అతిగా ఆలోచించద్దు, అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.